ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. ఇంకా మిగిలింది మాత్రం పాప పెళ్ళి. ఒక స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్తుందేమో స్టార్ డైరెక్టర్ హీరో ఏదో బయట డిస్కషన్ జరుగుతుంది. అయిపోయి అలాంటి నిజమా? ఏం లేదు. ఇంకా ఈషా ఇండస్ట్రీలోనే ఇద్దామన్నా లేకపోతే బయట అలా ఏం లేదు. ఇంకా ఏం అనుకోలేదు. 23 నాన్న, మన కాలంలో 19కి 20కి పెళ్లి చేసుకునేది. ఇప్పుడు ఎక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కొంచెం 26 అలా వచ్చినప్పుడు అప్పుడు చూడడం మొదలు పెడతా. ఇప్పుడు అసలు ఏం అనుకోవట్లేదు. నాకు అసలు ఇండస్ట్రీ అని బయట అని ఏం లేదు, కానీ ఇంకా అసలు పెళ్లి థాట్స్ అయితే ఏమి లేవు. ప్రస్తుతానికి జాబ్ చేస్తాను. ఓకే, తనకి బిజినెస్ చేయాలని ఉంది, కానీ నేను జాబ్ చేపిస్తున్నాను. ఎందుకంటే తనకి తెలియాలి ఎక్స్పీరియన్స్ ఒక బాస్ ఎలా తిడతాడు, పని చేపించుకుంటాడు, ఈ అమ్మాయి ఎలా పని చేయాలి, ఈ అమ్మాయి కింద ఉన్న వాళ్ళతో పని ఎలా చేపించుకోవాలి, అసలు బిజినెస్ అంటే ఏంటి, ఎంతమందితో మాట్లాడుతున్నాం, ఏ మీటింగ్లో ఏం జరుగుతుంది, ప్లస్ మైనస్. అక్కడ కూడా శత్రువులు ఉంటారు మనకి, అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళని ఎలా డీల్ చేయాలి, అవన్నీ తెలియాలి అంటే ఫస్ట్ జాబ్ చేయాలి. మా అమ్మాయి జాబ్ చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. ఆటోలో వెళ్ళిపోతుంది. పొద్దున్న ఆటోలో వెళ్ళిపోతుంది, వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేస్తుంది. అన్ని పనులు నేర్పిస్తున్నారు ఇంట్లో. తను వంట చేయడం వచ్చి తనకి. ఓకే, బిర్యానీ మీరు బిజీ అయిపోతారు కదా ఆర్టిస్ట్ గా. పొద్దున వెళ్ళిపోతే నైట్ అయిపోయింది మీకు. అవును, ఇప్పుడు వంట కూడా చేయను. ఇషాకి అప్పు చెప్తా. కరెక్ట్ పాయింట్ చెప్పావు, నిజమే. నేను ఇప్పుడు వంట చేసి పెట్టి వెళ్ళే అంత ఓపిక లేదు నాకు. మనం షూటింగ్లు చేద్దాం హ్యాపీగా. మా అమ్మాయి క్యారేజ్ పంపిస్తుంది. ఇప్పుడు ఏంటి అప్పుడులాగా అక్క వదిన అట్లాంటివి ఇప్పుడు అమ్మకు కూడా రెడీగా ఉన్నారా? అప్పుడు కూడా మదర్ క్యారెక్టర్లు చేశాను నేను. చేసినారు కొంచెం. ఏ క్యారెక్టర్ అయినా ఒకే ఇంపార్టెన్స్ ఉండాలి అంటున్నా. అంతే. ఇదివరకు కూడా నేను దెబ్బలాడేదాన్ని. ఎవరైనా బ్రహ్మానందం వైఫ్ అని రాస్తే ఊరుకునేదాన్ని కాదు. బ్రహ్మానందం వైఫ్ ఏంటి, నా క్యారెక్టర్ ఒక పేరు లేదా, పేరు పెట్టండి, పేరు రాయండి డైలాగులో. జనరల్ గా ఏం రాస్తారంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా రైటర్స్ అప్పుడు అంటే వాళ్ళకి హేమ చేస్తుందని తెలియదు రైటర్లు. మామూలుగా బ్రహ్మానందం గారికి అయితే అని రాసేస్తారు కదా, బ్రహ్మానందం వైఫ్, ఎంఎస్ నారాయణ వైఫ్. నాకే కాదు ఎవరికైనా అలాగే రాసేవాళ్ళు. తర్వాత మార్పిచ్చా. ఆ వైఫ్ క్యారెక్టర్ ఒక పేరు ఉంటుంది, అది హేమ అవ్వచ్చు, సుబ్బలక్ష్మి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది రాయండి అనేదాన్ని. కానీ ఇప్పుడు ఆ నవ్వులాటగా కాకుండా సీరియస్ గా కూడా బాగా చేస్తారు మీరు. తల్లి రోల్స్ లో కూడా ఎమోషనల్ అదే చెప్పబోతున్నా. చాలా చాలా సినిమాలు చేశాను. అన్నయ్య సినిమాలో నేను సౌందర్యకి మదరు, మా ఆయన సారా తాగొచ్చి నన్ను కొట్టేస్తాడు. అవునవును. ఒక సీను చాలా ఈడ్చుకెళ్ళిపోతాడు జుట్టంతా పట్టుకొని, అట్లాంటి సీన్లు చేశాను. తర్వాత కొన్ని క్యారెక్టర్స్ అడుక్కునే క్యారెక్టర్లు చేశాను, చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్లు చేశాను. విలన్గా చేయలేదు, వ్యాంప్ చేయలేదు. ఈ రెండు తప్ప ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు చేశాను. కామెడీయే కాదు, చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేశాను నేను. బట్ మళ్ళీ ఇండస్ట్రీ మిమ్మల్ని పిలవాలి, గుర్తించాలి. డెఫినెట్. మళ్ళీ ఇప్పుడున్న డైరెక్టర్స్ కూడా హేమ గారు మళ్ళీ వస్తున్నారు ఇండస్ట్రీకి, డెఫినెట్ గా మనం మంచి క్యారెక్టర్స్ చేపించవచ్చు. ఎందుకంటే కొన్ని వందల సినిమాలలో డిఫరెంట్ రోల్స్ లో చూసాం మిమ్మల్ని. అవును. ఒక్కసారిగా వీళ్ళందరూ ఖాళీగా ఉంటున్నారు, లేకపోతే సినిమా ఆఫర్స్ రావట్లేదు. దీనివల్ల కొంత డిప్రెషన్ కూడా ఉంటుంది మనిషికి. ఉండొచ్చు. షూటింగ్, మేకప్, ప్యాకప్ విన్నోడు ఇంట్లో ఖాళీగా ఇల్లు తుడుచుకుంటా, వంట చేసుకుంటా, లేకపోతే ఈ పార్టీలకు వెళ్తా ఉండలేం. అవును, కష్టం. షూటింగ్ చేసి వస్తే హెల్దీగా ఉంటారు. అవును, ఇంకా బాగుంటారు. డెఫినెట్ గా హెల్త్ తో పాటు వెల్త్ కూడా కదా, రెండు ఉంటది. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి ఫుడ్ ఏం తీసుకుంటారు? థ్యాంక్ యూ. నేను పెట్టడం ఇష్టం నాకు, తినడం కంటే కూడా. కానీ తింటా, బాగా తింటా. కారం 53 ఉంటాయి మీకు ఇప్పుడు 52 అయినా బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ అన్ని. ఇడ్లీ దోశ అవే తింటాను, నాకు వేరే అన్ని తినలేను అంత. సాయంత్రం అయితే ఈ మధ్యన కొంచెం మార్చాను, ఏం లేదు, బేల్పూరి అంటాం తెలుసు కదా, దాంట్లోనే కొంచెం క్యారెట్ అంతా, ఒక క్యారెట్, ఒక కుకుంబర్ కట్ చేసుకుని, ఆనియన్, టమాటా ఇవన్నీ కట్ చేసుకుని, మరమరాలు అంటాం కదా మనం, బేల్ అంటే మరమరాలు వేసుకుని అట్లా కొంచెం నిమ్మకాయ పిండుకుని తిన్నా. దీనివల్ల ఏంటంటే క్యారెట్ మనకి ఐరన్, సో వాటరు కుకుంబర్లో, సో మరమరాలు వచ్చి ఫ్యాట్ కాదు మనకి, సో అందుకని అవి ఇలా. నిమ్మకాయ ఏమో స్కిన్కి మంచిది. అంటే ఈవినింగ్ టైము, నైట్ డిన్నర్ స్కిప్ చేసి ఇట్లాంటి ఏదో ఒకటి మేనేజ్ చేస్తున్నాను. డేలో నా ఇష్టం, ఆఫ్టర్నూన్ నా ఇష్టం. కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఒక ముక్కే ఫిష్ తినగలుగుతాను, ఇంతే అన్నం తినగలుగుతాను. అంటే నేను తినలేను బేసిక్గా, అలా అలవాటు అయిపోయింది చాలా సంవత్సరాల నుంచి. కానీ తినేది ఏం లేదు, గొడ్డు కారం తింటా. ఒక్కొక్కసారి తిక్కొచ్చేస్తే వైట్ రైస్ లో కొంచెం నువ్వుల నూనె వేసేసుకుని, ఉప్పు కారం వేసేసుకుని కలుపుకుని తింటా. ఓ, అంత ఇష్టం.
కారం 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 ఉండాలి, పచ్చిమిరపకాయలు. పెరుగన్నం తిన్నా పచ్చిమిరపకాయ నంచుకునే పెరుగన్నం తింటాను. ఒకవేళ పప్పుచారు అవన్నీ చేసామనుకో ఆ మజ్జిగ మిరపకాయలు వడియాలు వేసుకునే తింటాను. అందుకే ఇంత ఆవేశం మీకు. నాకేం ఆవేశం ఉండదు, నన్ను ఎవడు గోక్కూడదు. నేను నీ జోలికి రాలేదుగా, నువ్వెందుకు వస్తావురా అంట, అంతే అంతే. అది నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన హిస్టరీలు ఎన్నో. ఎందుకు వెళ్తాను? నువ్వు నన్ను ఏదోటి అంటే నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. నిన్ను ఇప్పుడు అవతల నన్ను డాష్ అంటే నేను అనలేను. సో నాకు న్యాయం కావాలి, న్యాయానికి వెళ్తా. నువ్వు నా జోలికి రాక నేను నీ జోలికి రా. బయట చూసే వాళ్ళకేమో వేరేలాగా కనపడుతుంది, ఆర్టిస్ట్ కావటాన. కాదు కదా, ఆర్టిస్ట్ కాదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే చూసే విధానంలో ఉంటుంది. అదే నేను చెప్తున్నా, అదే కదా, చూసే విధానం. వాడు కనిపించాడు, వాడు కనిపించాడు. ఇప్పుడు ఆల్రెడీ నన్ను ఎవడో ఒకడు పించేస్తాడు కదా, వాడు కనిపించాడు. నేను వెళ్ళింది మీడియాలో వస్తుంది, అదే నేను చేస్తా. నాకు ఈ మధ్య కాలంలో నేను లేడీ మెగాస్టార్ నన్ను అర్థమైపోయింది. నాకు నా మీద కొన్ని వేల ఫ్యామిలీలు బతికేస్తున్నాయి. యూనో, ఒకడు మంచిగా రాసి బతికేస్తున్నాడు, ఒకడు చెడ్డగా రాసి బతికేస్తున్నాడు. బతకడానికి నేను లాస్ట్ టైం ఒకసారి వైరల్ అయింది అది. అవును, దీనికోసమే ఎవడో మీకు రాంగ్ మెసేజ్లు పెడుతున్నాడని చెప్పి మొన్నే ఆ కేసు రీసెంట్ గా క్లోజ్ అయిపోయింది. అది ఉందంట, నాకు కూడా తెలీదు. మన కానిస్టేబుల్ ఫోన్ చేశాడు, మేడం ఇంకా ఏంట్రా ఇన్ని సంవత్సరాలు ఇంకా ఏమని పెట్టాడు అసలుకి? వాడా ఒక్కడి కాదులే, వాడు ఇష్టం వచ్చినట్టు పెట్టాడు. అసలు నాకు ఎలా ఉంటదంటే, బూతులు కాదు, రా నేను పెళ్లి చేసుకుంటాను, లేపుకెళ్ళిపోతాను, ఇట్లా పెట్టేవాడు. అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకి ఏం చేస్తున్నావే, అసలు వే అంటేనే నా వెళ్ళేది. అంటే నన్ను హేమని నన్ను అంటావా, వైఫై లాగా డగడగడగడగడగడని తిరిగేది. కానీ ఫస్ట్ అప్పుడు చాలా మంది ఆడపిల్లలకి ఇలాగే మెసేజ్లు వస్తే ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. అప్పుడు నేను బయటకు వచ్చి నేను చెప్పిన తర్వాత చాలా కేసులు బయటకు వచ్చారు, చాలా మందిని మూసేశారు. అప్పుడు కొంతవల్ల మంచి జరిగింది మీ వల్ల 100%. తర్వాత మాఫింగ్ ఫోటోలు గుర్తుందా? ఇప్పుడు ఏఐ చేస్తుంది పాపం, అందరు అమ్మాయిల్ని బిగినీలో చూపిస్తున్నారు కదా, ఏఐలో వస్తున్నాయి ఇప్పుడు ఫోటోలు. అవి వేరే వాడు ఎవడో దుబాయ్లోనో అమెరికాలోనో ఉండి మార్ఫింగ్ చేసేవాడు ఫొటోస్. ఇగో మా అసిస్టెంట్ గారు ఉన్నాడు కదా, ఇళ్ళల్లా తిరిగితే ఏదో ఫోటో చూపించాడు, అందరు కలిసి చూస్తున్నాడు. కాదు, నాకెందుకో భగవంతుడి దయ వల్ల ఎవడు ఆ పనులు ఏమీ చేయలేదు. నాకు ఒక బ్యాడ్ న్యూస్ మీడియా వాళ్ళు వేశారు అంటే ఓన్లీ మొన్న జరిగిన ఇష్యూనే. నాకు ఈ రోజు వరకు ఒక్క రిమార్క్ లేదు, ఎవ్వరు నన్ను ఏమనలేదు. నేను మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటి, మీరు ఓకే పోలీసులు చెప్పారు, ఏం జరిగిందో మీరు ఆ న్యూస్ కూడా వేశారు కదా, సిలవలు పలవలుగా వేసేసారు. నేనేమంటాను, ఇప్పుడు కొట్టేశారు కదా, ఈ న్యూస్ కూడా వేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. ఎందుకంటే మీడియా నాకు చాలా బలం. ఈ రోజు హేమ మెగాస్టార్ చిరంజీవి అంత గొప్ప దానిలాగా చూపిస్తున్నారంటే మీడియానే, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా చూపించమని చూపిస్తారా? సో నా మీద ఒక న్యూస్ వేస్తున్నాడు, అంత ఎఫర్ట్ పెడుతున్నాడు అంటే నేనేదో కొంత గొప్ప, నేను గొప్పదాన్ని, అందుకనే వాడు న్యూస్ వేసుకుని బతుకుతున్నాడు, రైట్? సో ఇలాగే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నువ్వు నన్ను గోకుతావు, నాన్న గోకినోడు నువ్వు కనపడవు. అయితే నన్ను గోకేడు కదా, కనీసం ఏదైనా క్రీమ్ అన్నా రాసుకుందాము, పుండు పడకుండా చూసుకుందాము అనుకుంటాను కదా. ఇది కనపడుతుంది మచ్చ, ఊరంతా అది కనిపిస్తుంది, ఈ మచ్చ కనపడుతుంది. ఆడు గోకునోడు కనపట్లా, ఈ మచ్చ కనపడుతుంది. ఎందుకు? నేను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా 4 years, మీడియాకి దూరంగా ఉన్నా. నువ్వు ఎన్నోసార్లు ఇంటర్వ్యూ అడిగావు, నీకు చెప్పాను వద్దు నాన్న నేను మీడియాకి దూరంగా ఉంటున్నాను, నాకు వద్దు. ఆఫ్టర్ మా ఎలక్షన్ నేను దూరంగా ఉన్నాను. కానీ ఎంత అన్యాయంగా ఒక ఆడపిల్లని ఇంత బద్నాం చేస్తారని అనుకోలేదు. ఏం జరిగినా నేను ఒక విక్టిమ్ని, ఒకవేళ అలా ఉంటే కూడా విక్టిమ్ని రోడ్డు మీద పాడేసి, వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీద పాడేసి అలా ఉండకూడదు. సరే, కొత్త సంవత్సరంలో దేవుడు మనకి మామూలుగా ఇవ్వలేదు, కొట్టేశారు కేసు. తిరుమల తిరుపతి దేవస్థానానికి మనకి మంచి పిలుపు వచ్చింది, మంచి దర్శనం జరిగింది, వెళ్ళొచ్చాను. డెఫినెట్ గా ఆఫర్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఆఫర్స్ కోసం నేనే ట్రై చేస్తాను. ఇందాక నేను చెప్పే లోపలనే నువ్వు 100 రకాలు చెప్పేసావు నువ్వు నాకు. నేను అందరి కోసం, ఇది వరకు నా కోసం నేను యాక్ట్ చేసుకున్నాను, నాకు పేరు రావాలి, నేను యాక్ట్ చేయాలి, నాకు డబ్బు రావాలి అని. ఇప్పుడు నేను యాక్ట్ చేయాలనుకున్నది నన్ను ఇష్టపడే జనాల కోసం. నేను ఫ్యాన్స్ అని చెప్పలేను, నేను వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని, వాళ్ళకి అక్కని, చెల్లిని, కూతుర్ని, మనవరాల్ని. సో వాళ్ళందరూ నన్ను కోరుకుంటున్నారు, నువ్వు యాక్ట్ చేయాలి అనేసి. ఆ పాజిటివ్ వాయిస్ వింటున్నాను కదా, నేను ఇప్పుడు వాళ్ళ కోసం చేయాలనుకుంటున్నాను. సో 100% డెఫినెట్ గా. ఇప్పుడు నువ్వు అన్నట్టు నేను త్రివిక్రమ్ గారితో కానీ, మన సుకుమార్ గారితో కానీ అందరికీ ఫోన్లు చేసి నేనే మాట్లాడతాను. అందరితో నేను ఆల్మోస్ట్ మాట్లాడుతూనే ఉంటాను, కానీ ఎప్పుడు క్యారెక్టర్స్ అడగలేదు అని ఇప్పుడు అడుగుతా. సూపర్. నాకేం పర్లేదు, నాకు అసలు బతకడం చేత కాలేదు అన్నప్పుడు గుడిమెట్ల దగ్గర అడుక్కుని కూడా తినేస్తాను నేను.
నాకు అస్సలు ఏం లేదు, మంచి నేను వాళ్ళు మంచిగా ఇలాగే జరుగుతుంది. ఉండాలని లేదు. ఏం వరి అవద్దు. 2026 మంచి సినిమాలు చేయాలి. Thank సో you, కొత్త బంగారం. సంవత్సరం మీకు నిజంగా కొత్తగానే ఉండాలి. ఇంకా కొత్త డైరెక్టర్స్ వచ్చారు, కొత్త హీరోస్ వచ్చారు. వాళ్ళందరికీ మీరు ఇష్టమై ఉంటారు. డెఫినెట్ గా. ఆ హీరోకి అమ్మో, అవును, ఆ హీరోయిన్ కి అమ్మో, అక్కో అత్తో బోల్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి. బోల్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవును, అందులో మీరు చేస్తున్నారంటే వాళ్ళు డెఫినెట్ గా పిలుస్తారు. డెఫినెట్ గా. సో 2026లో కనీసం ఒక డజన్ సినిమాలతో మళ్ళీ మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ Thank సంక్రాంతి you. వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి అండ్ అందరూ తెలుగు ప్రేక్షకులు అందరికి కూడా. హేమ గారిని ఇన్ని సంవత్సరాలు ఎన్నో క్యారెక్టర్స్లో చూసి మనందరం ఎంతో ఎంజాయ్ చేసాం, నవ్వుకున్నాం. బట్ కొన్నిసార్లు ఆమె జీవితంలో కూడా కొన్ని చూసి నవ్వుకోవాల్సిన స్థాయికి రావాల్సి వచ్చిందంటే ఆమె వల్ల కాదు, కొన్ని కారణాల వల్ల అది కూడా తొలగిపోయింది. మంచిగా మళ్ళీ హేమ గారిని బిగ్ స్క్రీన్ మీద ఒక మంచి యాక్ట్రెస్గా మనందరం చూసి ఆమెను సపోర్ట్ చేద్దాం. అండ్ ఇండస్ట్రీ కూడా సపోర్ట్ చేయండి. మంచి డైరెక్టర్స్ వచ్చారు, టాలెంటెడ్ డైరెక్టర్స్ అండ్ మంచి హీరోస్ వచ్చారు. చిన్నప్పుడు మనందరం ఆమె సినిమాలు చూసి పెరిగిన వాళ్ళమే. ఈ స్టార్ హీరో పక్కన ఏమో లేదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి సినిమాలు చేశారు. అలాంటి హేమ గారిని ఎంకరేజ్ చేసే బాధ్యత మళ్ళీ మన ఇండస్ట్రీది, మన డైరెక్టర్స్ది, మన హీరోస్ది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. హ్యాపీగా సంక్రాంతి చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అంటే 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఇది ఒక మంచి ఫెస్టివల్. మన అనేవాళ్ళని అందరినీ కలుస్తూ ఉంటాము. సో ఈ సంవత్సరం నేను ఆంధ్రాకి రాలేకపోతున్నాను మదర్ ఇలా అవడం వల్ల. కానీ మీ అందరి తరపున నేను కూడా ఇక్కడ హైదరాబాద్లో మంచిగా సంక్రాంతి చేసుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు నన్ను గుర్తు చేసుకోండి. మా హేమక్క బాగుండాలి, ఈ సంవత్సరం అంతా మా హేమక్కదే అని చెప్పి బ్లెస్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి శుభాకాంక్షలు వన్స్ అగైన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.